నారాయణమూర్తి స్వయంగా పుడితే తప్ప 1700 శ్లోకాల భారతం, 14,093 శ్లోకాల భాగవతం, 18 పురాణాలు ఎవడు రాయలేడండి. ఇవన్నీ జరిగేది కాదు. ఆయన పుట్టాలంటే పరాశరుడు కడుపున పుట్టాలి. ఎందుకంటే 10,000 ఏళ్ళు తపస్సు చేశాడు ఆయన. అటువంటి వాడిని పుడితే ఆ తేజస్సు వల్ల ఆ పనులు జరుగుతాయి. ఆ తేజస్సు వల్ల పుట్టాలంటే అంత తేజస్సు ఉన్నవాడికి బ్రహ్మచర్యం జారిపోవాలి, ఈ కోరిక కలగాలి. తప్పదు. ఇదే అమ్మవారు ఆడుకునే ఆట. దాంట్లో పరాశరుడు ఒక పావు అయినప్పటికీ ఆయనకి తెలిసి పావు అయ్యాడు. ఆడుకుంటోంది అమ్మవారు ఆడుకొని, నాకెందుకు ఇది. ఆయన మళ్ళీ ఆ అమ్మాయిని చూడలేదు, ఈ వ్యాసుడిని పలకరించలేదు, వెళ్ళిపోయి. ఆ సంబంధాలన్నీ కేవలం మెకానికల్, యాంత్రికం. ఆ సందర్భం కోసం వచ్చే మనం కూడా జీవితంలో చేసే అనేక రకాల పనులు, పెళ్ళిళ్ళైనా సరే, పేరెంటాలైనా సరే, శుభాశుభాలు ఏవైనా సరే యాంత్రికంగా చెయ్యాలి. ఆధ్యాత్మికత అంటే అంతే. అందులో పూసి వేసుకుని రాసి వేసుకుని ఈ మల్లకొల్లాలు పడిపోయి బీపీలు తెచ్చుకోవద్దు. మనం యాంత్రికంగా చేసి ఏం చెయ్యాలో అది చేసి మనసులో మాత్రం నమః శివాయ